ఈ ఆకు ఊరి నుంచి తెస్తానే ఒక 2-3 రోజులు అలానే పెట్టి కుళ్ళబెట్టి పడేసేదాన్ని అనమాట. ఈసారి ఎందుకో నా అంతట నాకే తినాలి అనిపించింది. వచ్చిన వెంటనే చేసేసానమాట. చాలా అంటే చాలా బాగా అయితే కుదిరిందండి. మా ఆయన అయితే ఏమన్నాడు తెలుసా, ఒకే మాట అన్నాడు తను. సో ఇది బి ఎవరు తింటారు, ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నాడు. నిజంగానే నువ్వైతే తిను, తర్వాత చెప్పు అన్నాను. ఎందుకంటే పప్పు అంటే ఇలానే చేస్తారు కదండి. అంటే ఫ్రైల కోసం అయితే ఈ ఆకునైతే ఉడకబెడతామన్నమాట. మా సైడ్ అయితే కనుక ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తారేమో. మా సైడ్ ఇది ఫ్రై దానికైతే ఉడకబెట్టేసి ఆ ఆకులో ఉండే వాటర్ అంతా కూడా బాగా పిండేస్తారనమాట. సో అలా అనుకున్నాడు తను. సో దానికోసం వచ్చేసి నన్ను ఇది ఎవరు తింటారు ఎట్లా అని చెప్పేసి కొంచెం ఇది చేశాడు. బట్ కాకపోతే తినిన తర్వాతే చెప్పు, బాగుంటుంది, చేదు ఉండదు, ఏముండదు అని చెప్పానమాట. నిజానికి టేస్ట్ విషయానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మునగాకు ఎందుకో నాకు ఈసారి తినాలనిపించి నా అంతటి నేనే అంటే చెట్లల్లోంచి పీక్కొచ్చుకొని మరి వచ్చిన వెంటనే చేసుకొని తినేసాను. మా అమ్మమ్మ ఒకప్పుడు చేసి పెట్టేదిలేండి ఫ్రైలు, ఆకుకూరలు బాగా చేసి పెట్టేది. ఎందుకంటే తను అంగన్వాడీ ఆయా అనమాట. తను మీటింగ్లకు అలా వెళ్ళినప్పుడు చెప్తారనమాట ప్రెగ్నెంట్ లేడీస్కి. ఇట్లా అంగన్వాడీ అంటే ఇలానే చెప్తారు కదండి, ఆకుకూరలు తినాలి ఇవి ఇవని. సో తను ఏదో ఒకటి ఆకుకూరలు పెట్టేది రోజు. బట్ కాకపోతే తినేదానికి అది ఆ విలువ ఇప్పుడు తెలుస్తుందనమాట. సో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూశారు, ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్.